ఇదేంటండి ఫస్ట్ చూడకుండానే మీరు రెసిపీని ట్రై చేయకుండానే బాలేదని ఎలా చెప్తారు? ట్రై చేసిన తర్వాత కదా చెప్పాలి. ఫస్ట్ మీరు చూడండి. నచ్చితే తర్వాత ట్రై చేయండి. తర్వాత రెసిపీకి ఎలా ఉందో కామెంట్ చేయాలి. ఫస్టే చేస్తే ఎలా అండి? హలో వెల్కమ్ టు ఎన్ఎస్ రెసిపీస్. ఇవాళ మన ట్రై చేయబోయే రెసిపీ ఆలు దాల్ రైస్ అండి. చాలా వెరైటీ రెసిపీ అండి. కానీ సూపర్ గా ఉంటుంది. ఈజీ రెసిపీ కూడా. దానికి నేను కుక్కర్ తీసుకుంటాను. కుక్కర్ లో ముందుగా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నానండి. దీంట్లో నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు బటర్ కూడా ఉన్నా ట్రై చేయొచ్చు. బటర్ కూడా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం దీంట్లో 100 గ్రాముల నూనె కూడా వేసుకోవాలి. గరం మసాలాలు అండి. స్టార్ పువ్వు ఒకటి, ఇలైచి, లవంగ, దాల్చిన చెక్క, షాజీరా ఇలా గరం మసాలాలు మొత్తం వేసి బిర్యానీ ఆకులు 3 వేసి పెద్దగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ, సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి అవి కూడా బాగా వేయించుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి, నేను మీడియం సైజ్ 4 ఆలుగడ్డలు తీసుకొని మంచి కడిగి ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని ఇవన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక టమాటా వేసి ఇవి కూడా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే నానబెట్టిన కందిపప్పు కూడా ఒక 3 టేబుల్ స్పూన్లు నానబెట్టానండి. ఒక 10 నిమిషాల ముందు నానబెట్టాను. ఎక్కువ నానబెడితే కూడా తొందరగా బాగోదు కాబట్టి 10 నిమిషాలు చాలు. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడే ఆయిల్ పైకి వస్తూ ఉంటుంది కదా, అప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలండి. ఇలా 2 టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు. ఇప్పుడు దీంట్లో ఒక 1/4 కిలో పెరుగు వేసుకున్నాను. తీయటి పెరుగు అండి, పుల్లటి పెరుగు వేయకూడదు. ఫ్రెష్ పెరుగు వేసుకుని దీంట్లో గరం మసాలా కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. పెరుగు వేసిన తర్వాత పెరుగు వేసేటప్పుడు స్టవ్ మీరు హై ఫ్లేమ్ లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్ లో పెట్టాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలపాలండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది. ఇప్పుడు మనం అర్ధగంట ముందు నానబెట్టిన రైస్ దీంట్లో వేసేయాలి. ఇవన్నీ కూడా బాగా కలిసేలా చూడండి. ఫస్ట్ నేను వాటర్ వేయట్లేదు, రైస్ వేస్తుంటాను. రైస్ వేసి బాగా అవి కూడా రైస్ తో పాటు ఈ మసాలాలన్నీ పట్టుకునేలాగా మంచి కలుపుకోవాలి. చూడండి వాటర్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రైస్ కి సరిపడా వాటర్ వేసుకోవాలి. గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు అండి. అలా 4 గ్లాసుల నీళ్లు వేసి దీంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసి కుక్కర్కి మూత పెట్టేయాలి. మీరు 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలండి. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను. చూడండి అయిపోయింది. 3 విజిల్స్ తర్వాత మూత తీసి ఇలా మంచి కలుపుకుంటే ఆలు దాల్ రైస్ రెడీ. చూడండి చాలా సింపుల్ రెసిపీ అండి. మీరు తిన్న తర్వాత వాహ్ అనకుండా ఉండరు. అంత మంచి రెసిపీ, యూనిక్ రెసిపీ. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి, అంతేగాని ముందే కామెంట్ చేయకండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.